రికార్డింగ్ నెంబర్ 25. శంఖారావము 3rd చాప్టర్ అయిన కర్మయోగంలో 6వ శ్లోకం నుంచి చదువుకుంటూ ఉన్నాము. నియత కర్మ అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. జ్ఞానేంద్రియములు మనస్సుచే నియమింపబడి తమ కర్మలయందు కర్మేంద్రియములను నియోగించి ఆచరించినచో కర్మయోగము ఆరంభమగును. మనస్సు ఇంద్రియములను నియమింపవలెను, జ్ఞానేంద్రియములు అవలంబింపవలెను, కర్మేంద్రియములు ఆచరింపవలెను. అనగా మనస్సు ఇంద్రియములతో కలియరాదు, ఇంద్రియములను తనలోనికి స్వీకరింపవలెను. దానితో యోగము ఆరంభమగును. కంటి ఎదుట అందమైన వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువును కన్ను చూచుచుండును, అనగా కంటి ద్వారమున మనస్సు చూచుచుండును. ఇది వ్యక్తి స్వభావ ప్రేరణమగు కర్మ సంకల్పము. దీనివలన చూచుట అను కర్మ జరుగుచున్నది. అప్పుడు ఆ వస్తువునందు అతనికి రాగద్వేషములు ఏర్పడుచున్నవి. వానిని పరిహరించుటకు కన్ను మూసినను మనస్సు చూచుచునే ఉండును. అది కర్మ మానుట కాదు, రాగద్వేషములు అంటుట మానలేదు. అట్లు కాక మనస్సు మరి ఒక ఉత్తమ సంకల్పముచ్చే ఆకర్షింపబడినప్పుడు చూచుట అను కర్మయందు ప్రవర్తించుట మానును. కన్ను తెరిచి ఉన్నను కంటి ఎదుట వస్తువే కనిపించనప్పుడు రాగద్వేషముల ప్రసక్తియే లేదు. ఈ విధముగా మరి ఒక తావున నియమింపబడిన మనస్సు ఇంద్రియములను నియమించి కర్మలను కూడా నియమించును. అప్పుడు తెలియకయే వ్యక్తి స్వభావము కూడా నియమింపబడును. త్రిగుణాత్మక ప్రకృతిలో సామ్యమేర్పడును. ఈ సామ్యమే యోగము. ఇట్లు నియత కర్మ వలన సర్వము చక్కబడును. సరి అయిన సాధకుడు సాంఖ్యముతో కర్మయోగమును గాని కర్మతో సాంఖ్యమును గాని సరిచేసుకొననక్కరలేదు. నియత కర్మతో ఆరంభమై రెండును చక్కబడును. నామజపమునందు మనస్సు నిలువక ఇంద్రియములను త్రొక్కుకొనువాడు సంగీతమును జతపరచినచో మనస్సు నియత కర్మగా నామజపమునందు లయమగుట, ఇంద్రియ ప్రవృత్తులు మనస్సునందు లయమగుట జరుగుచున్నవి గదా. ఇది ఆచరించుట మానుట అనువానికి సంబంధించినది కాక నియమింపబడుట అను పద్ధతికి సంబంధించినదై ఉన్నది. ఇందు మనస్సును దమించుటగాక మనస్సు ఆకర్షింపబడుట జరుగవలెను. దీనికి బుద్ధి నుండి బయలుదేరిన నియమము కారణమగుచున్నది. 6వ శ్లోకం అయిపోయింది. కనుక బుద్ధిమంతుడు తొలుత మనస్సును జ్ఞానేంద్రియములపై ప్రయోగింపవలెను. కర్మేంద్రియములను నొక్కి పట్టక ఫలితము కోరని కర్మ ప్రవృత్తుల యందు నియమింపవలెను. భృత్యులను తగిన పనిపాటల యందు నియమింపవలెను గాని నోరు నొక్కి కూర్చుండబెట్టుట వలన ప్రయోజనము లేదు. సాధనకు కావలసినది నియమములు గాని నిబంధనలు కావు. కనుక మొట్టమొదటగా మనస్సు చేత జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను నియమించుట జరుగవలెను. జ్ఞానేంద్రియములను నియమము చేయవలెనన్నచో మనస్సు బుద్ధిచే నియమింపబడవలెను. మనస్సును బుద్ధి ఆకర్షించుటకు పవిత్రము మనోహరము అగు జ్ఞానేంద్రియ మార్గ సాధనం ఒకటి ఉండవలెను. దాని కొరకే లలిత కళలు, షోడశోపచార పూజ, ధూపదీప నైవేద్యములు, సుగంధ ద్రవ్యములు, సవియగు ప్రసాదము, నేత్రపర్వములగు మూర్తులు, చిత్రపటములు మున్నగువాని ఆవశ్యకత కూడా. దేవాలయ గోపుర ప్రాకార శిల్పాది విశేషములను శాస్త్రాచార్యులచే ఆదరింపబడినవి. గోపుర ప్రాకార శిల్పాది విశేషములను శాస్త్రాచార్యులచే ఆదరింపబడినవే. సత్కర్మలకన్నిటికీ ఇదియే పరమార్థము. ఇక మనస్సు మొట్టమొదటగా కర్మేంద్రియములపై అధికారము పొందునట్లు సాధన చేయవలెను. ఈ అధికారము కర్మేంద్రియములను త్రొక్కినచో లభింపదు, ఏదైనా పని మీద నియమించినచో లభించును. ఆ పనికి గల ఫలితమును కోరినచో మనస్సు కర్మేంద్రియములపై అధికారము కోల్పోవును. లంచముగోరు అధికారులపై లంచముగొను గుమాస్తాలకు ఎంత గౌరవముండును. అట్లే సకామ కర్మలయందు కర్మేంద్రియములను నియమింపబోయినప్పుడు
మనస్సు తన అధికారములు కోల్పోయి ఇంద్రియములపై ఆజ్ఞాశక్తి లేకుండును. కనుక తాను ఫలితములు కోరని సత్కర్మల ఆచరణమునకై కర్మేంద్రియములను నియమింపవలెను. అభ్యాసమందలి ప్రాథమిక దశ ఉండియును అసక్తత అసక్తతను అనగా ఫలితములనంటకుండుటను క్రమముగా అలవరుచుకొనుట ముఖ్యము. దీనిని సాధించుటకే దేవతార్చనము, తదనుబంధములైన గంధమాల్యాది సేకరణము, పువ్వులు కోయుట, దేవుని తోట పెంచుట, దేవాలయము కడిగి తుడుచుట మున్నగు సేవా విధానములు ఏర్పడినవి. ఇందు కర్మేంద్రియములకు క్రమబద్ధమైన శిక్షణము, దేవుని పనులు జరుపుట, తనకని ఎట్టి ఫలితము కనిపించకుండుట సంభవించును. ఒకే కాలమునకు ఒకే క్రమమున సేవ చేయుట వలన కర్మేంద్రియములు క్రమమునకు అలవాటుపడి ఇచ్ఛా ప్రవృత్తిని మానుకొనును. వానిని నియమించుచున్న మనస్సు కూడా క్రమబద్ధమైన ఇంద్రియములలో విహరించడం మాని ఇంద్రియములచే పనిచేయించును. ఇట్టి సాధన వలన స్వామిత్వము నుండి జారని మైత్రి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో ఏర్పడును. అప్పుడవి అనుకూలములై తమ ప్రవృత్తులను మనస్సునకు సమర్పణ చేయగా మనస్సు బుద్ధికి సమర్పణము చెందును. 7వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్ నెంబర్ 25 కూడా అయిపోయింది.